సో చూస్తున్నారు కదా విల్లా ఎవ్వరు లేరు అనమాట. మొత్తం చూసుకోవచ్చు, నేను ఒక్కడనే ఉన్న ఇంత పెద్ద విల్లాలో. సో ఇప్పుడైతే విల్లా ఎంట్రీ అయితే ఇలా ఉంది చూసుకోండి. విల్లా టూర్ అయితే ఎవ్వరు లేరు ఈ విల్లాలో. చూసుకోండి ఎంత పెద్ద సోఫా సెట్స్ ఉన్నాయి. మొత్తం అసలు ఇలాంటి ఒక డ్రీమ్ విల్లా నిజంగా చూడండి ఒక్కడనే. బట్ ఇంత పెద్ద విల్లా ఉంది. బట్ మన అనుకునేటోళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అలాంటి. సో ఇస్తాడు చూసారా. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా ఇంత పెద్ద విల్లాలో. చూసుకోండి బయట గార్డెన్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్స్ ఉన్నాయి. సో మనం లైట్స్ వేస్తే చూస్తున్నారు కదా లైట్స్ ఎలా ఉన్నాయో లైట్స్ వేసుకోవచ్చు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఉంటుంది, ఇది ఫ్రిడ్జ్. సో ఇంత చిన్న ఫ్రిడ్జ్ ఎందుకుందంటే అది అంతే అనమాట. ఇంత పెద్ద ఇల్లు అంత చిన్న ఫ్రిడ్జ్ పెట్టిద్దాం, పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరే ఓకే. చూసుకోవచ్చు ఇప్పుడు లైట్స్ ఇవన్నీ. మనం పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక రూము, దేవుని రూము. ఇది వచ్చేసి బాత్రూమ్, అటాచ్డ్ సమ్ చిన్నపాటి బాత్రూమ్ ఒకటి. సో ఇప్పుడు మనం అయితే పై ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్టే. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే నేను ఒక్కడే ఉన్నాను ఇప్పుడు ఇంత పెద్ద విల్లాలో. సో ఏం పని అంటే ఇంకా చెప్తాము నేను. లైక్ ఒక విల్లా అనమాట ఇది. చూసుకోండి చూసారు కదా కింద సోఫా సెట్స్ మీటింగ్ అరేంజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్, ఇక్కడ ఒక రూమ్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద రూము. ఇక్కడ వాష్రూమ్స్, ఇందులో కూడా ఇంకొక రూమ్ ఉంది మళ్ళా చూసుకోవచ్చు. ఇది రూమ్ కాదు, జస్ట్ బయట మన ఏమంటారు లైక్ వరండా టైపు. చూసుకోండి బయట సముద్రం చూడండి ఎట్లా ఉందో, వ్యూ చూడండి బయట సముద్రం వ్యూ. ఇంకా మనం కైట్స్ ఎక్కించుకోవడానికి సో ఇందే అనమాట. లాస్ట్ ఇంకా పైకి వెళ్ళడానికి వీలు ఉండదు. సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇది ఇట్లకించి ఒక రూము, ఇంకా ఇక్కడికించి కూడా ఒక రూమ్ ఉంది. సో అది అట్లకించి అయితే ఓపెన్ చేయాలి. సో ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నాయి ఇది. సో చూస్తున్నారు కదా ఇది తమిళనాడులో ఉంది. సో బెడ్రూమ్ ఇది వచ్చేసి, ఇక్కడ బాత్రూమ్ సేమ్ పరాటా రూమ్ లాగానే విల్లా టైప్. ఇక్కడ కూడా సేమ్ అదే అనమాట. ఇక్కడ లైట్స్ వస్తున్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడ రెండు ఉన్నాయి అనమాట. లైక్ ఎలాంటివి అంటే ఏసీ కూడా ఉంది పైన. సో ఇప్పుడు ఇక్కడ ఈ వ్యూ వచ్చేసి చూడండి, ఈ వ్యూ హైలైట్ ఉంటుంది. ఇంకా ఓపెన్ అయింది. సో ఇది ఇంకో వరండా, ఇంకో బెడ్రూమ్లోకి నుంచి డైరెక్ట్ వరండా. సో కిందికి చూస్తే స్విమ్మింగ్ పూల్స్. సో చూస్తున్నారు కదా ఏసీలు, బయట వరండాలు, ఇంత బ్యూటిఫుల్ వ్యూస్. బెడ్రూమ్స్, ఒక బెడ్రూమ్ ఆ డోర్ పెట్టేద్దాం. అది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. కింద మా బ్రదర్ అయితే ఉన్నారు ఒక్కడే. సో కింద హాల్, ఇది పెద్ద హాల్. ఇది ఇంకో వరండా. లైక్ కింద ఉన్నాడు మా అన్న, ఒక్కడే ఉంటాడు వాడ. అందులో ఇంత పెద్ద ఇంటికి ఇప్పుడు మేమిద్దరమే ఉన్నాము, అతను మా బ్రదర్ నేను. సో ఇప్పుడు మేమిద్దరమే ఉన్నాం అనమాట ఈ విల్లాలో. ఇప్పటికి ఒక్కడని చెప్పాను కాదు, ఇంకా వస్తూ ఉంటారు గెస్టర్స్ అయితే. సో ఇంకా పైన కూడా ఉంది ఒక ఫ్లోర్, నేను చూపిస్తాను లాస్ట్కి చూపిస్తాను. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. మొత్తం ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయంటే ఇది కూడా ఒక బెడ్రూమ్ అనమాట. ఫస్ట్ అక్కడ 2, ఇక్కడ 2, మొత్తం 4 అయితే. సేమ్ దీనికి కూడా వరండా ఉంది, వ్యూ ఉంది. లైక్ ఆ వ్యూ కించి చూస్తే మనకి బయట సీ కూడా కనిపిస్తుంది. అంటే లైక్ ఓషన్. అది ఎంత హైలైట్ ఉందో చూసుకోండి. ఇరుగంచి చూస్తే సముద్రమే కనిపిస్తుంది. కింద స్విమ్మింగ్ పూల్, మనం ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్, చూడడానికి సముద్రము. హైలైట్ అసలు. ఇంత పెద్ద చెట్టులు మొక్కలు చుట్టుముట్టు. సో ఇప్పుడు రికార్డ్ అవుతుంది 4 minutes. ఇది ఒక బాత్రూమ్, సేమ్ బెడ్రూమ్కి బాత్రూమ్ పక్కా అటాచ్డ్. ఇంకా ఇది కూడా సేమ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్ వచ్చేసి స్టోర్ రూమ్ అనుకుంటాం. లైక్ మూసేసారు.
ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ అయితే ఉందన్నమాట. అదే ఇంకా కొంచెం పైకి ఫ్లోరు ఒక ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్కి అయితే ఎక్స్ప్లోర్గా తెచ్చుదాం. సో మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఇది లాస్ట్ ఫ్లోరు. ఇది ఇలా ఒక స్టోర్ రూమ్ అయితే ఉంది. ఇంత పెద్ద ఉంది స్టోర్ రూమ్. లైక్ దీన్ని మనం యోగా హాల్ ఇంకా సంథింగ్ ఏదైనా వాడుకోవచ్చు. ఇది మన ఇష్టం ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉందో ఇల్లు అయితే. మొత్తం హౌస్ టూర్ అనమాట. ఇది నా డ్రీమ్ హౌస్ టూర్. ఐ థింక్ ఇట్లకించి వెళ్తే పైన కూడా ఇంకోటి ఉంది. సో పైన కూడా చూడొచ్చు. ఇది అనమాట మన డ్రీమ్ హౌస్. అట్లా ఉంటుంది డ్రీమ్ హౌస్ అంటే. ఈ డ్రీమ్ హౌస్ని అచీవ్ చేయడానికి మినిమం నేను లైఫ్ టైం కష్టపడ్డా కానీ అచీవ్ చేయగలుగుతాం. కొన్ని థింగ్స్ ఏంటంటే అచీవ్ చేసినా కానీ రైట్ వేలో చేయాలి అచీవ్ అనేది. సో కొంతమంది ఎంచుకునే దారి అనేది ఉంటుంది అనమాట. మనం ఏ దారిని ఎంచుకొని మనల్ని అనుకున్న సాధించాలనుకుంటామో అది సాధించగలుగుతాము ఎలానైనా. కానీ మంచి పద్ధతిలో వెళ్ళి ఒకటి ఉంటాయి కొన్ని. సో ఇదే అనమాట మన డ్రీమ్ హౌస్. పైన లాస్ట్ ఫ్లోర్ ఉంది. ఇంకా పక్కన కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కిందికించి వ్యూ ఇది, పైకించి ఈ వ్యూ. ఇంకా పైన ఒక్క ఫ్లోర్ ఉంది అంతే. అదైతే అట్లకించి అయితే ఓపెన్ ఉంటుంది. సో ఇదే అనమాట. మనమైతే ఫస్ట్ నుంచి అయితే మనమైతే ఇంకా డీప్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా కనిపిస్తుంది కదా వ్యూ అయితే ఎంత కిరాకుందో. సో గాయస్ చూసారు కదా, ఇదే అనమాట మన డ్రీమ్ హౌస్, అప్కమింగ్ హౌస్. సో కడితే ఇలా కట్టేసుకోవాలన్నమాట ఇల్లు. అండ్ చూసినప్పుడు అనిపిస్తుంది ఇలాంటి ఇల్లులు అయితే. సో ఇక్కడైతే సౌండ్ కొంచెం ఎక్కువ అవుతుంది.